నిన్న మేము అడిగాం, యాక్షన్ తీసుకోండి అని అడిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు. ఏం చేస్తామో కూడా చెప్పలేదు. ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. రెండవది, మేము అడుగుతున్నాం, థరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం. ఇప్పటిదాకా స్పందన లేదు. అట్లాగే మేము అడిగింది, ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం. మూడవది మేము అడిగింది, ఆ ఓట్లు, దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లు ఉంటే ఇదేమెన్నిక, ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం. రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ offense. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं, इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहाँ पे जो कोल्यूजन हो रहा है, लोकल ऑफिसर्स, उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए. यही हमारी मांग है. ఇదేనా లాస్ట్ స్లైడ్, ఇంకేమన్నాయా? మొత్తానికి ఈ ఓట్ చోరీ భాగోతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నదో స్పష్టంగా ఆధారాలతో సహా మరి మీ ముందు పెట్టిన తర్వాత దయచేసి మీడియాను కూడా కోరుతా ఉన్నా. నిన్న మొన్న కొంతమంది అధికారులు ఏదో దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేదో కింద మీద పడి ఆపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం. బైదే మా వాళ్ళు మంచి మాట చెప్పారు. బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ. అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటూ ఉంటారు, ఓట్ చోరీ, ఓట్ చోరీ అని. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ చోరీ, ఏ చోర్ ఓట్. मैं राहुल गांधी जी से कहना चाहता हूं, आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया. आपने बार बार कहा कि एसआईआर जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ. वोट चोर, गद्दी छोड़ करके आपने अच्छा लंबा चौड़ा भाषण भी दिया. पर यहाँ पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है. यहाँ पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है. करीब करीब हमारे हिसाब से 23,000 वोट, और उनमें से ज़्यादातर फेक वोट ही हैं. कुछ होंगे, कुछ सही वोट भी होंगे. मैं ये नहीं कह रहा हूँ कि सारे के सारे गलत हैं, कुछ सही वोट भी शायद होंगे. पर ज़्यादा से ज़्यादा अगर आप देखेंगे, लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिलके मिली जुली एक ये जो हरकत की है, इसको लेके ज़रूर शिक्षा मिलनी चाहिए. इसको लेके ज़रूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए. और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा. इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहाँ जो काम कर रही है, ये क्या कैसे बिहार से अलग है. जो बीजेपी कर रही है वहाँ पे और आपकी गवर्नमेंट यहाँ पे कर रही है, क्या अलग है, कोसी आप दोनों में क्या फ़र्क है, ये आपको जनता को बताना होगा. थैंक यू. ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన, నీతిబాహ్యమైన రాజకీయానికి నిదర్శనం. అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే, ఆమె భర్తను తలుచుకొని, భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలేదు బ్రదర్, బాధ ఉండదా? భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు, తండ్రిని తలుచుకుంటారు. పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా? కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా? అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో, ఎంత సిగ్గుమాలిన మనుషులో, ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా. మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా దొంగ ఓట్ల భాగోత్వంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు అర్థమైంది. ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తాం, బిడ్డ మీద కేసు పెట్టినారు. ఇంకా ఘోరం అది. తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి, ఆమె కూడా ఒక కేసు పెట్టారు. ఎంత నీతిమాలిన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇక దీని మీదే ఉంటే అడగండి, మిగతా విషయాలు వద్దు దయచేసి.
డెఫినెట్గా అవుతాం, ఇక అన్ని దర్వాజాలు కొడతాం పోయి. కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికి వెళ్ళి మీద దాకా అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది ఇడా. మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడొద్దు ఈ విషయంలో, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటాం అన్నడేమో. మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాను నేను. ఇన్ని కథలు పడ్డా గెలవరు. మళ్ళీ ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తాం, అందులో కూడా మాకు డౌట్ లేదు. నేను ప్రజెంట్ ఇస్తున్నా కదా, నేను ప్రజెంటేషన్ ఇచ్చిన ఒక్క నిమిషం. సెప్టెంబర్ 2 నాడు ఓట్లు ఎక్కినాయని చెప్తున్నా. మీ కుల్లా ఒక్కొక్క మనిషికి 3 ఓట్లు, 4 ఓట్లు లేని ఇళ్ళల్లో ఓట్లు. ఇప్పుడు నేను చూపెట్టింది ఏమన్నా నా కథనా, నా సొంత కవిత్వమా? మీకు ఆధారాలు ఇస్తున్నా. మీరు మీడియా కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మర్చిపోయారు. ఒక్క తెలుగు మీడియా అయినా పోయి చూసిండా? మేము ఇంత పెద్ద షికాయత్ చేస్తే పోయి కనీసం ఎంక్వైరీ చేసిండ్రా? వాడోడో చెప్పిండు, వీడోడో చెప్పిండు అని రాసుడు తప్ప మీకేడమైంది మీడియాకు సోయి? పోయి చూడరా కనీసం ఏమవుతుంది, నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా అని? ఎల్లయ్య చెప్పిండు, మల్లయ్య చెప్పిండు. నేను చెప్పేది నమ్మని అంటలేను. నేను చెప్పింది తప్పని మీరు చూడండి, కావాలంటే చెక్ చేయండి. మేము వద్దంటలేం కదా. మీరు అసలు ఆ పనే చేయట్లేదు. మీరు మమ్మల్ని అడగడం కాదు, ఏదో మేము కోర్టులో మీద ముద్దాయిల్లాగా, మీరు లాయర్లలాగా పోయి చూడండి ఒకసారి ఫీల్డ్కి. తప్పకుండా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా. జీ नहीं, मैं राहुल जी से मैं बस एक ही चीज़ पूछना चाहता हूँ, राहुल गांधी जी से, कि आप जब कहते हो कि बिहार में ऐसा ऐसा हुआ है, वहाँ की हुकूमत ने और सेंट्रल गवर्नमेंट ने इलेक्शन कमीशन के ज़रिए ये सब किया है, जो भी हरकतें हैं वो पॉइंट आउट कर रहे थे, कर्नाटक में ये किया, महाराष्ट्र में वो किया, बिहार में ये कर रहे हैं, तो तेलंगाना में आपकी सरकार है और यहाँ पे तो बूथ लेवल ऑफिसर सारे गवर्नमेंट के एम्प्लॉई हैं, और आपकी गवर्नमेंट यहाँ पे पूरी तरह से आपके लीडर फेक वोटर आईडी कार्ड डिस्ट्रीब्यूट कर रहे हैं, और वही फेक वोटर उनके घर में 3 वोट रहते हैं एक आदमी का। आपके कैंडिडेट के जो आपके उम्मीदवार हैं उनके भाई का 3 वोट रहता है। इसका जवाब क्या राहुल गांधी नहीं देंगे? इलेक्शन कमीशन जो किया नहीं किया स्टेट वो अलग बात है, पर राहुल गांधी के जो पार्टी कर रही है यहाँ पे, एक घर में 3 वोट उनके खुद के भाई, और साथ ही साथ पूरी उनकी गवर्नमेंट की तो लग रहा है कि कोल्यूजन है नीचे ऑफिसरों के साथ। इसीलिए तो एक जो घर नहीं है उसमें 42 वोट, कोई घर नहीं वहाँ पे, उसमें 42 वोट दिखते हैं। एक आदमी का वोट 2 बार आता है, कहीं नागर कर्नूल से सिरसिला से यहाँ शिफ्ट होता है, उसको खुद नहीं पता कि उसका वोट यहाँ पे शिफ्ट हो गया। तो ये सारे हरकत यहाँ कांग्रेस पार्टी कर रही है, शायद लो लेवल ऑफिसर के साथ कोल्यूड होके। इस बारे में राहुल गांधी को बोलना चाहिए, राहुल गांधी को जरूर रिस्पॉन्ड करना चाहिए। हाँ, अगर इलेक्शन कमीशन का गलती है तो जरूर उस पर कार्रवाई होना चाहिए, अगर कोई ऑफिसर ने गलत किया तो उसको भी सजा मिलना चाहिए। आश्वासन हम